నమస్తే వెల్కమ్ టు విటి న్యూస్ లక్ష్యం సమాజహితం నేను రవలి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలంలో దళారుల మోసాలను సహించలేక రోడ్డెక్కిన రైతన్న చెరువులు లేకుండా పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని నింపుతాయన్న శంషాబాద్ ఆర్జీ ఐఏపీఎస్ ఎస్ఐ వెంకటేశ్వరరావు గెలుపు ఓటములను స్ఫూర్తిగా తీసుకుని క్రీడల్లో రాణించాలని క్రీడాకారులకు పిలుపు సంగారెడ్డి జిల్లా జోగిపేటలోని శ్రీ వాసవి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో వైభవంగా గోకళ్యాణానికి భారీగా తరలివచ్చిన ఆర్యవైశ్య భక్తులు తిరుపతి రేణిగుంట ఆర్టీఓ కార్యాలయంపై ఏసీబీ దాడులు సుమారు 1,20,000 అదనపు సొమ్మును స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు ఇక వివరాల్లోకి వెళితే ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్మేందుకు వచ్చిన రైతును అకాల వర్షం నిండా ముంచింది. కనీసం ప్రభుత్వమైనా కొనుగోలు చేసి ఆదుకుంటుందా అంటే కొనుగోలు కేంద్రాల్లో దళారుల మోసాలను సహించలేక రైతన్నలు రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్, కడం, జన్నారం, పెంబి, దస్తూరాబాద్ మండలంలో డీసీఎంఎస్ ద్వారా ప్రభుత్వ వరి కొనుగోలు కేంద్రం నడుస్తోంది. దాని నిర్వాహకులు రైతుల వద్ద నుండి 41.2 కిలోలకు గాను 42.5 కిలోలు తూకం వేస్తూ రైతులను మోసం చేస్తున్నారని, అలాగే హమాలి 26 రూపాయలకు గాను 35 రూపాయలు తీసుకుంటున్నారని రైతులు దస్తూరాబాద్ మండల కేంద్రంలోని రహదారిపై బైఠాయించారు. దానికి తోడు గత 2 రోజుల నుండి కురుస్తున్న వర్షానికి వడ్లు తడిశాయని, వాటిని ఎలాంటి షరతులు లేకుండా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. జాగా అనుకుంటే ఎప్పుడు అట్లా అనుకుంటా జాగానే దొరకకపోయా జాగా దొరికింది ఏం మాది నిర్మల్ జిల్లా ఖానాపూర్ రైతు నేను. ఇక్కడ మార్కెట్ యార్డ్లో రాత్రి మొన్న ఒకసారి పడ్డది వర్షము, రాత్రి పడ్డది. నా ధాన్యం మొత్తం నానిపోయింది. నాతో కాకుండా నా తోటి రైతుల మొత్తము తాడ్పత్రులు కప్పినా కానీ ఫుల్ వర్షం పడుట్లా నానిపోయింది. భయాందోళనకు గురవుతున్నాం. మరి తొందరగా అధికారులు స్పందించి మా అడ్లని ఇంతకుముందు గతంలో అంటే 2 ఏళ్ల నుంచి తీసుకుపోయిన అడ్లని తొందరగా అమౌంట్ పడాలని కోరుతూ ఈ ఉన్నటువంటి ధాన్యాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అతను ఏదైతే ఇప్పుడు మనకు ఇబ్బంది పెడుతున్నాడో, అదే 200 గ్రాములు లెక్క తీసుకుంటున్నాడో ఈ విషయం కూడా చెప్పేసి అతని రద్దు చేసేసి వేరే ఐకేపీ ద్వారా ఇది చేద్దామని చెప్పిచ్చేసి చెప్పిచ్చేద్దాం. సరే కాంట్ అయింది, కాంట్ అయిన తర్వాత తడిచినాయి, మీకేం సంబంధం లేదు, కాంట్ అయినాయి కదా అని అంటారు. దాన్ని నష్టపోడు ఎవరు సార్? కాంట చేస్తున్నారు. కాంట చేసిన తర్వాత మనం మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అతనే ఇది చేయాలి. అటు తీయగానే నేను అటు తీయకూరి మనం ఒక దక్కన్నా అంటే అంత కుట్లు బంద్ చేసారు, కవర్లు కప్పినా ఇప్పుడు తడిచినాయి. కుట్లు బంద్ చేసారు, ఊరికే కూడా ఏమయ్యా సార్ నా కొడుకు చనిపోయిండు, నా మనోడిని ఉన్నాడు, నేను ఆడవాళ్ళు చేసుకున్నా, కోళ్ళు పట్టుకొని ఉండగాళ్ళు పట్టుకొని వ్యవసాయం చేసుకున్నా. మరి పరిస్థితి మంచిగా లేదు సార్. పిల్లలు మా కొడుకు ఎవడన్నా చనిపోయి రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ మధురానగర్ కాలనీలో దివంగత టీడీపీ సీనియర్ నేత మేకల సత్యనారాయణ స్మారక క్రికెట్ పోటీలు నిర్వహించారు. సత్యనారాయణ కుమారులు పవన్ కుమార్, బాలకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీలు ఫ్లడ్ లైట్ల వెలుతురు మధ్య అర్ధరాత్రి వరకు కొనసాగాయి. పోటీల్లో గెలుపొందిన విజేతలకు శంషాబాద్ ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్ ఎస్ఐ వెంకటేశ్వరరావు చేతుల మీదుగా కప్పు బహరించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఎస్ఐ వెంకటేశ్వరరావు ప్రభుత్వం క్రీడల్లో రిజర్వేషన్లు అమలు చేస్తున్నందున క్రీడాకారులు క్రీడల్లో రాణించాలని సూచించారు. గెలుపు ఓటములను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. ట్రోఫీ తీసుకున్నాక వాళ్ళు వస్తారు. ఒక ఫస్ట్ క్యాప్టెన్ తీసుకున్నాక క్యాప్టెన్ తీసుకున్నాక స్మైల్ ట్రోఫీ అడ్డమవుతుంది కొద్దిగా దింపు. రైట్ సార్ అడ్డమవుతుంది కొద్దిగా రైట్ సార్ ఓకే. ఇప్పుడు నవ్వండి, విన్నర్స్ ఎవరు నవ్వుతలేరు. నువ్వు రాకుండా ఉంటావు. అంతేనా? బయటకి వేసావాలేదా? బయట ఎందుకు దిగరేస్తున్నావు? మన మేకల సత్యనారాయణ వారి కుమారులు ఈ ఈవెంట్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. దీనికి చీఫ్ గెస్ట్గా నన్ను పిలవడం ఎంతో హ్యాపీ. మీరు ఎలా ఫీల్ అయ్యారు? గేమ్ ఎలా ఉంది? రన్నర్స్ గుడ్ ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ ఇలాంటి టోర్నమెంట్ దేని కొరకు మన హెల్త్ పరంగా కానీ యాక్టివిటీస్లో కానీ అన్నిట్లలో మనకు ఉపయోగపడుతుంది. దీంట్లో చిన్న టోర్నమెంట్, గల్లీ టోర్నమెంట్ కాస్త ఏమవుతుంది ఇంటర్నేషనల్, నేషనల్, ఇంటర్నేషనల్. దీంట్లో ఎవరైనా రావచ్చు, ఈజీగా తీసుకోకూడదు. ఏదైనా స్పోర్ట్గా కమిట్మెంట్ తోటి తీసుకొని మనం అచీవ్ చేసుకుంటే కంపల్సరీ ఏదైనా సాధించగలం. నాట్ ఓన్లీ ఎంబీబీఎస్, డాక్టరు, ఇంజనీరు ఇవే కాదు, ఈ ఫీల్డ్లో కూడా ఉంటుంది. కాబట్టి దీనికి ఇంకా రిజర్వేషన్ కూడా ఉంటుంది 33% స్పోర్ట్స్ కేటగిరీ దాంట్లో కూడా వస్తుంది. కాబట్టి మీరు మంచి మంచి పోటీలు పాల్గొని అచీవ్ చేసుకోవాలని కోరుకుంటూ, మరియు ఈ మేకల సత్యనారాయణ కుటుంబ సభ్యులకి మరియు వారి కుమారులకి అందరికీ శాంతి కలగాలని కోరుకుంటూ ఈ ఉపన్యాసం ముగిస్తున్నాను. సంగారెడ్డి జిల్లా జోగిపేటలోని శ్రీ వాసవి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జిల్లా ఆర్యవైశ్య మహాసభ వారి ఆధ్వర్యంలో పరమహంస పరివ్రాజకాచార శ్రీ 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 మాధవానంద సరస్వతి వారి శుభాశిస్సులతో కళ్యాణార్థం, ధర్మరక్షణార్థం మరియు గోకళ్యాణం వేద బ్రాహ్మణులతో వేద మంత్రాలచే నిర్వహించారు. కళ్యాణంకు భారీగా తరలివచ్చిన ఆర్యవైశ్య భక్తులు మరియు దంపతులు గోకళ్యాణం కార్యక్రమంలో 151 దంపతులచే కుంకుమార్చన చేసిన అనంతరం దంపతులకు పూజ చేసినటువంటి విగ్రహాన్ని దంపతులకు అందించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్యవైశ్య అధ్యక్షుడు జూకంటి లక్ష్మణ్ గుప్తా, జిల్లా ఆర్యవైశ్య మహిళా సంఘం అధ్యక్షురాలు పురం రజని, ప్రధాన కార్యదర్శి మునిగల మణిక్ ప్రభు, కోశాధికారి చీకటి దయాకర్ మరియు ఆర్యవైశ్య భక్త దంపతులు పాల్గొని విజయవంతం చేశారు.
గోభిర్విప్రయిశ్చ వేదైశ్చ సతీభిః సత్యవాదిభిః అనుగ్ధయ దానశీలైశ్చ సప్తభిర్ధార్యతే మహిః అని శాస్త్రం చెబుతుంది. ఈ 7 వస్తువులలో అత్యంత ప్రధానమైనటువంటిది గోవు. గోవు అంటే భూమి, గోవు అంటే వేదము, గోవు అంటే ఆవు కూడా. మనం తెలుగులో చెప్పుకునేటువంటి ఆవు. గోవు అంటే ఎద్దు కూడా. ఆవు అది, ఎద్దు అది. అంటే మనం గోసేవ చేస్తున్నామంటే కేవలం ఆవుకే చేయడం కాదు, ఎద్దుకు కూడా సేవ చేస్తున్నాం. ఈరోజు జోగిపేటలో సంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య సోదరులందరూ కలుసుకొని చక్కటి గోవృషభ కళ్యాణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇది ఆదర్శవంతంగా తీసుకుంటూ గోవృషభ కళ్యాణం చేయడమే ప్రధానం కాదు, గోవులను రక్షించుకోవడం, గోవుల యొక్క సేవ చేయడంలో గోశాలలు నిర్మించడం కన్నా ప్రతి ఇంట ఒక గోవు ఉండే ప్రయత్నం మనం చేసుకోవాలి. తప్పనిసరిగా ప్రతి ఇంట ఒక గోవు ఉన్నప్పుడు మాత్రమే మన యొక్క దేశ సంరక్షణ, మన యొక్క వాతావరణ సంరక్షణ, మన యొక్క పుణ్య సంరక్షణ జరుగుతుంది. మన ప్రాచీనమైనటువంటి శాస్త్రాధారాలు చూసుకుంటే అనేక రకాలుగా గోసేవ చేసిన వాళ్ళు తరించిన విధానం ఉంది. సాక్షాత్తుగా మన భారతదేశానికి భారతదేశం అని పేరు తెచ్చినటువంటి భరతుని యొక్క పూర్వీకులు చక్కగా గోసేవ చేసిన తర్వాతనే తరించినట్టుగా మనకు తెలుస్తున్నది. నందిని ధేనువని, కామధేనువని అనేక రకాల ధేనువులు ప్రత్యక్షంగా మనకు కనబడుతున్నవి, పురాణాల్లో ఉన్నవి. వాటి యొక్క సేవ వల్ల మనకు పుణ్యం లభిస్తుందనేది శాస్త్రం అలా ఉంచితే, అది శాస్త్రబద్ధంగా మనం నమ్మిన వాళ్లకు అది కాకుండా సేంద్రియ పదార్థాలను ఈ మధ్యకాలంలో చాలా అందరూ కూడా విశ్వసిస్తున్నటువంటి అంశం. ఆ సేంద్రియ పదార్థాల ఉత్పత్తికి తప్పనిసరిగా దేశవాళీ ఆవులు అవసరం. జిల్లా ఆర్యవైశ్య మహాసభ తరఫున ఇలాంటి కార్యక్రమాన్ని రూపొందించాలని మాకు సంకల్పం కలగడము, దానికి పెద్దలందరూ ముందుగా మొట్టమొదటిగా స్వామివారు అనుగ్రహంతో ఆశీస్సులతో ఈ కార్యక్రమానికి రూపకల్పన చేయడం జరిగింది. ఇందులో మేము అసలు కేవలం 108 మంది దంపతులతో మాత్రమే అనుకున్నాము. అలాంటిది స్పందన మొట్టమొదటగా కొద్దిగా అంత ఉత్సాహంగా లేకపోయినప్పటికీ మాకు మొట్టమొదటగా స్పందన కలిగించింది మొట్టమొదట సదాశివపేట సంఘం వారు. సదాశివపేట వారు సుమారు 60 మంది దంపతులు ముఖ్యంగా డీఎస్పీ అల్లాబక్ష ఆధ్వర్యంలో తిరుపతి రేణిగుంట ఆర్టీఓ కార్యాలయంపై అవినీతి నిరోధక శాఖ దాడులు. సుమారు 1,20,000 అదనపు సొమ్మును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆర్టీఏ అధికారులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దాడుల్లో డీఎస్పీ అల్లాబక్షు మరియు గిరిధర్ ప్రసాద్ రెడ్డి, రవికుమార్, ఎస్ఐలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. వికలాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో లూయిస్ బ్రెయిలీ 2011వ జన్మదిన వేడుకలు నల్గొండ క్రాస్ రోడ్లోని లూయిస్ బ్రెయిలీ పార్క్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వికలాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ కమిషనర్ శైలజ లూయిస్ బ్రెయిలీ విగ్రహానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అంధత్వాన్ని జయించి అంధులందరికీ అక్షర జ్ఞానాన్ని ప్రసాదించిన మహానుభావుడు లూయిస్ బ్రెయిలీ అని ఆమె అన్నారు. మనం అనుకున్నవన్నీ కూడా సత్క్రమంగా జరగాలి అని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ బ్రెయిలీలో ముద్రించినటువంటి బ్రెయిలీ ముద్రణ సంస్థ వారి ప్రభుత్వ ముద్రణ శిష్యుని తెలియజెప్పే జీవిత చరిత్రతో పాటు 2020 ముద్రణ సంస్థకు సంబంధించినటువంటి అందుల ముద్రణ సంస్థ ప్రచురణ సంస్థ ద్వారా ప్రసాద్ గారు మరి వారికి చప్పట్ల ద్వారా అభినందన తెలియజేశారు. అలాగే భారత రాష్ట్రపతి చేతుల మీదుగా అత్యున్నతమైనటువంటి సామాజిక సాధికారిక అవార్డును తీసుకున్న ది గ్రేట్ ఎమినెంట్ లాయర్, అలాగే మహిళ శక్తికి సంకల్పానికి ధీయుక్తికి జరుగుతున్న శక్తిని రగిస్తూ ఉండాలి, జ్వాజ్వల్యతను ప్రకాశిస్తూ ఉండాలి, ఆ మేధస్సును పరిశుద్ధింపజేయాలి, ఆ ప్రతిభను మరింత ఆకర్షింపజేసుకోవాలి. మనందరం కూడా అతిథులందరూ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. అంధుల ఆనందాలకు ఆందోళన లేదని ప్రఖ్యాతిగా నిలదీస్తూ నిర్మలంగా సెలబ్రేషన్స్ని ఇక్కడ ఘనంగా జరుపుకుంటున్నాము. ప్రతి సంవత్సరం కూడా అందుల ఆశా జ్యోతి అక్షర జ్ఞానం నింపిన లూయిస్ బ్రెయిలీ, అందులకి అక్షర జ్ఞానం నింపిన లూయిస్ బ్రెయిలీ బర్త్డేని ఇక్కడ జరుపుకోవడము, ఈ రోజుని ఆయన కేటాయించి ఆయన గురించి ప్రతి ఒక్కరు కూడా డిజేబుల్డే కాకుండా ప్రతి ఒక్క వ్యక్తి కూడా అతని
జీవిత చరిత్రని అతను చేసిన సేవలని గుర్తుంచుకొని శ్లాఘిస్తూ ఈ రోజుని స్మరించుకోవడానికి ఈ ఒక రోజుని మనం వేదికగా చేసుకొని స్ఫూర్తిదాయకంగా అంటే అందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా మనం ఎలా జీవితాన్ని మలుచుకోవచ్చు అనే ఒక గొప్ప స్ఫూర్తిని నింపిన లూయిస్ బ్రెయిలీ గురించి మనం ఈరోజు జరుపుకున్నాము. ఈరోజు ఆయన జీవిత చరిత్ర తర్వాత లూయిస్ బ్రెయిలీ కాకుండా హెలెన్ కెల్లర్, లూయిస్ బ్రెయిలీ వీళ్ళందరూ కూడా మనకు ప్రతి ఒక్కరికి కూడా ఒక స్ఫూర్తిని నింపి మనం ముందుండడానికి ఆయన ఏర్పాటు చేస్తాడు. ఇలాంటి గొప్ప వ్యక్తుల గురించి మనం స్మరించుకోవడం ఎంతో అభినందనీయంగా ఉంది, ఎంతో ఆనందకరంగా ఉంది. వరంగల్ అర్బన్ జిల్లాలో 2వ దశ పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా హసన్పర్తితో పాటు ఎల్కతుర్తి మండలంలోని బావుపేట గ్రామంలో అంగన్వాడీ ప్రాథమిక పాఠశాల నర్సరీని జెడ్పీ చైర్మన్ డాక్టర్ సుధీర్ కుమార్తో కలిసి జిల్లా కలెక్టర్ శ్రీ ప్రశాంత్ జే పాటిల్ పరిశీలించారు. పాఠశాల పరిసర ప్రాంతాల్లోని గ్రౌండ్లోని పిచ్చి మొక్కలు తొలగించి చదును చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే మీరు కొద్దిగా ఫస్ట్ ఫోకస్లో పెట్టుకోవాలి. మీ గ్రామ పంచాయతీలో ఉన్న స్కూల్స్, అంగన్వాడీ సెంటర్స్. ఓకే, ఇదైతే కొద్దిగా మీరు లెవెలింగ్ చేస్తే ట్రాక్టర్ తోటి ఇది ఒక ప్లే గ్రౌండ్ అవుతుంది కదా. ఇది అటువైపు షిఫ్ట్ చేయాలి. ఇది అంగన్వాడీలో ఎంతమంది ఉన్నారు? 10 మెంబర్స్, 8 మెంబర్స్. మరి ఇట్లా ఊరికే కొట్టి మంది అది కరెక్ట్ కాదు కదా. ఈ ట్రాక్టర్ ఉంది, ట్రాలీ ఉంది, మరి ఏం చేద్దాం ఆ ట్రాక్టర్ ట్రాలీకి? ఇట్లాగే వట్టిగా పార్క్ చేసి పెట్టుకోవాలి. ఇది ట్రాక్టర్ ట్రాలీ ట్రాలీ మీరు స్టార్ట్ చేయండి. ఇది వరకు ఇంకా మీరు ఇక్కడ ఎక్కువ పనులు కూడా పెట్టుకోవచ్చు. స్కూల్ ముందు ఇట్లా ఇంకొక బోర్డు అక్కడ ఇక్కడ అవసరం ఉంది. శ్రమదానం కంపౌండ్ ఉంది కదా, అటు కంపౌండ్ మంచిది రావాలి. ఇది స్పందన ఇది. అరే స్కూల్ అయితే ఒక పర్ఫెక్ట్. వరంగల్ అర్బన్ జిల్లా గ్రేటర్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆస్తి పన్ను పెంపుపై తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కాజీపేట్ మున్సిపల్ ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించారు. గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీకట్ల శ్రీనివాసరావు విలేకరులతో మాట్లాడారు. ఇంత అద్భుతమైన మున్సిపల్ కార్పొరేషన్ ఏదన్నా ఉన్నది అంటే అది ఇలా మన దురదృష్టం. మన మున్సిపాలిటీ మన గ్రేటర్ వరంగల్ చూసుకునే పరిస్థితి ఏర్పడ్డది. ఇవాళ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు, మధ్య రకంగా అయితే ఏ కుటుంబాలు ఉన్నాయో, చిన్న ఎంప్లాయీలు అయితే ఏమున్నారో 3 రెట్లు ఇవాళ ఇంటి పన్నును పెంచి నడ్డి విరుస్తున్నారు. ఈరోజు మున్సిపల్ శాఖ మంత్రివర్యులు ఇవాళ కేసీఆర్ గారి తనయుడు కేటీఆర్ గారు వరంగల్కి వచ్చి కార్పొరేషన్ అభివృద్ధి చెందుతుంది, మీరు టీఆర్ఎస్ను గెలిపియండి అన్నారు. నువ్వు ఏం మొహం పెట్టుకొని వరంగల్ జిల్లాకు వచ్చావో నువ్వు రమ్మని చెప్పి అలా అడుగుతున్నావు. ఇలా కార్పొరేషన్ ఎంత అధ్వానమైన పరిస్థితి తీసుకెళ్ళామంటే, మహానగరం హైదరాబాద్ తర్వాత మరో మహానగరం వరంగల్ జిల్లా. ఇలా కనీసం నిధులు ఇవ్వకుండా, ఇలా స్టాండింగ్ కమిటీని ఏర్పాటు చేయకుండా, ఇలా ప్రజల నడ్డి విడిచేలాగా 3 రెట్లు ఇలా ఇంటి పన్నును పెంచిన చరిత్ర ఏదన్నా ఉన్నది అంటే అది కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వం. కడప జిల్లా వీన్నపల్లి మండలం బీసీ హాస్టల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. హాస్టల్ వార్డెన్ రఘురాజ్పై అవినీతి ఆరోపణలు రావడంతో తనిఖీలు చేశారు. ఈ క్రమంలో హాస్టల్లో 45 మంది విద్యార్థులు ఉంటే దాన్ని 120 మందిగా చూపించి అక్రమాలకు పాల్పడినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. దీనిపై చట్టరీత్యా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. కొన్ని అవతలు జరుపుతారని చెప్పి ఈ మధ్య కొన్ని ఫిర్యాదులు వచ్చాయి. దాని మేరకు కడప నుండి ఈరోజు ఏసీబీ సిబ్బంది మేము అధికారులతో కలిసి ఇక్కడికి వచ్చాము. ఈ ఉదయం 6:15 వచ్చి ఇక్కడ సర్ప్రైజ్ చెక్ చేసాము. అందులో ఇక్కడ 119 మంది రిజిస్టర్లు విద్యార్థులు ఉన్నట్లుగా రాస్తూ కేవలం 42 మంది విద్యార్థులు మొత్తం మార్నింగ్ ఇక్కడ ఉన్నారు. ఆ విద్యార్థుల తర్వాత రిజిస్టర్లు మాత్రం 119 మంది చూపిస్తున్నారు. దీని మేరకు కొన్ని అవతలు చూస్తే స్టాక్ రిజిస్టర్లో కానీ
తర్వాత ఫిజికల్గా ఉండే స్టాక్ ఉన్నటువంటి సరుకులు కానీ చూస్తే కానీ అంతా కూడా డిఫరెన్సెస్ ఉన్నాయి. దీని మేరకు ఇక్కడ హైజీనిక్ ఇక్కడ ఉండాల్సిన పద్ధతులు లేవు. ల్యాబొరేటరీస్ 2 బాత్రూమ్స్ కూడా ఉన్నాయి కానీ అవి కూడా సరైన యూసేజ్లో లేవు. దాంట్లో కూడా వేరే వస్తువులు ముఖ్యమంత్రి జగన్ ప్రతిపాదించిన 3 రాజధానుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అందరు ముఖ్యమంత్రులు హైదరాబాద్ను అభివృద్ధి చేయడం వలన ఆంధ్రప్రదేశ్ సరైన అభివృద్ధికి నోచుకోలేదన్నారు. తిరుమల శ్రీవారిని జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాపాక మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు చాలా బాగున్నాయని, అభివృద్ధి సంక్షేమం ప్రభుత్వానికి 2 కళ్ళు లాంటివని, ప్రజలకు మంచి జరిగే ఏ కార్యక్రమానికైనా తమ పార్టీ మద్దతు ఉంటుందని వరప్రసాద్ స్పష్టం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఒక హైదరాబాద్ మాత్రమే ఏ పార్టీ వచ్చినప్పటికీ కూడా హైదరాబాద్ మాత్రమే డెవలప్ అవ్వడం జరిగింది. ఉన్నటువంటి ఈ నిధులన్నీ కూడా హైదరాబాద్ను మాత్రం అభివృద్ధి చేయడానికే వెచ్చించడం జరిగింది. ఈవేళ అదేవిధంగా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయేసరికి మనం చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. ఈవేళ ఆర్థిక పరిస్థితి చాలా కష్టమైనటువంటి పరిస్థితి, రాష్ట్రం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది. అటువంటి సమయంలో మరలా గతం జరిగినటువంటి పరిణామాలు మరలా జరగకూడదనేటువంటి ఆలోచనతో 3 ప్రాంతాలు అభివృద్ధి చేస్తే ఎవరూ కూడా భవిష్యత్తులో మరలా ఈ రాష్ట్రం కోరలనేటువంటి ఆలోచనతో మరి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరుగుతుంది. నేను ముందే చెప్పాను, ఏదైనా మంచి జరుగుతుందంటే రాష్ట్రానికి మంచి జరుగుతుందంటే మేము సపోర్ట్ చేస్తాం. కానీ దానికి వ్యతిరేకంగా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే, ప్రజలకు ఇష్టం లేనటువంటి కార్యక్రమాలు చేసినట్టయితే తప్పనిసరిగా వ్యతిరేకిస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా అసెంబ్లీలో కూడా మా ద్వారా ఆ రకంగానే ఉంది. ఏదైనా తప్పు జరిగితే తప్పనిసరిగా మేము ఖండిస్తాం. అలాగే ఈవేళ అధికార పార్టీలో ఉన్నటువంటి నవరత్నాలు కానీ ఇవి కానీ చాలా ఈ సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. అదేవిధంగా నేను ముందు కూడా చెప్పడం జరిగింది, అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళు ప్రభుత్వానికి, 2 కూడా సమానంగా జరగాలని చెప్పడం జరిగింది. ఇప్పుడే అభివృద్ధి కూడా మొదలైంది. మన ఎన్డీబీ ద్వారాగా 6,500 కోట్లు రుణం తీసుకొని రోడ్లకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అభివృద్ధి చేసుకుంటూ ఎంత సంక్షేమం చేసినా పేదలందరూ బాగుపడుతున్నారంటే అందరికీ సంతోషమే. కానీ అభివృద్ధిని గుంటు పెడితే మీరు ఎంత సంక్షేమం చేసినా అభివృద్ధి లేకపోయేటప్పుడు చాలా కష్టమైనటువంటి పరిస్థితి. అభివృద్ధి లేకపోతే చాలా భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ప్రభుత్వానికి ఉంటుంది. అభివృద్ధి ప్లస్ సంక్షేమం 2 కూడా సమానంగా నడిపించుకున్నట్టయితే భవిష్యత్తు ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, తప్పనిసరిగా మేము మంచి ఎక్కడ జరుగుతుంటే అక్కడ సపోర్ట్ చేస్తాం. జనసేన పార్టీ మొదటి నుంచి చెప్పడం జరుగుతుంది, ప్రజలకు మేలు జరుగుతుందంటే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం. తప్పనిసరిగా మేము అది అపోజిషన్లో ఉన్నాం కాబట్టి అధికార పార్టీ చేసి ప్రతి పనిని వ్యతిరేకించాలనేటువంటి ఆలోచన మాకు లేదు. మంచి జరిగితే మేము సపోర్ట్ చేస్తాం, మంచి కాకపోతే వ్యతిరేకిస్తాం. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలో పౌరసత్వ సవరణ బిల్లుకు నిరసనగా అఖిలపక్ష జేఏసీ పిలుపు మేరకు మధ్యాహ్నం 2 గంటలకు స్థానిక ఎంపీడీఓ ఆఫీస్ నుండి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు శాంతియుతంగా నిరసన ర్యాలీ చేపట్టారు. అతిపెద్ద ప్రజాస్వామ్య భారతదేశంలో కేవలం మత ప్రాతిపదికన పౌరసత్వ బిల్లు సవరణ చేయడం రాజ్యాంగాన్ని అవమానపరచడమే అని వక్తలు మాట్లాడారు. బడుగు బలహీన వర్గాలు, సంచార జాతులు మరియు గిరిజనులకు ఈ బిల్లు వల్ల తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. एमपीआर लाएंगे, कभी सोचे थे? किसी की मजाल थी? आज वही साबित करके कांग्रेस पार्टी ने बताया हम आपके साथ है करके पार्लियामेंट में विरोध किया, रोड पे आ गया। और कभी भी ये आम्बेडकर का राజ్యాంగ में लिखा लौकिकवादమైన దేశం, డెమోక్రసీ కంట్రీ,
ये कंट्री में सब कुछ समान बना हुआ ये, बल्कि हम लोग हिंदू मुस्लिम पूरे भाई भाई मिलकर रह रहे हैं। आपको आज आपके आंखों को नहीं दिख रहा क्या? हर देश में हर स्टेट में ये बिल वापस लो बोलकर नारा लगा रहे हैं, लेकिन आज आप क्या कर रहे हैं? आप क्या बोले थे इलेक्शन के? సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం గుడిమల్కాపురం గ్రామంలో శ్రీ కోదండరామ అయ్యప్ప స్వామి భక్త బృందం మహాపడి పూజ హోమగుండం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అయ్యప్ప మాలధారణ భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలంలో దళారుల మోసాలను సహించలేక రోడ్డెక్కిన రైతన్న. షరతులు లేకుండా పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని నింపుతాయన్న శంషాబాద్ ఆర్జీ ఐఏపీఎస్ ఎస్ఐ వెంకటేశ్వరరావు. గెలుపు ఓటములను పూర్తిగా తీసుకుని క్రీడల్లో రాణించాలని క్రీడాకారులకు పిలుపు. సంగారెడ్డి జిల్లా జోగిపేటలోని శ్రీ వాసవి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో వైభవంగా గోకళ్యాణానికి భారీగా తరలివచ్చిన ఆర్యవైశ్య భక్తులు. తిరుపతి రేణిగుంట ఆర్టీఓ కార్యాలయంపై ఏసీబీ దాడులు. సుమారు 1,20,000 అదనపు సొమ్మును స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వీచీ న్యూస్.